నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సైతాన్ వెబ్ సిరీస్ అందరూ చూశారు. చాలా విమర్శలు, చాలా ప్రశంసలు, ఎన్నో రకాల ఒక మిక్స్డ్ టాక్ అంటే హిట్ ఫ్లాప్ అని కాదు, దాని గురించిన చర్చలు అనమాట. అండ్ ఎలాగూ వెబ్ సిరీస్ హిట్టే అందరికి తెలిసిన విషయమే. కాకపోతే రీసెంట్గా దీంట్లో డిలీటెడ్ సీన్స్ అని చాలామంది రిలీజ్ చేస్తుంటే ఇవి ఎందుకు డిలీట్ చేశారు, అంతా పెట్టి ఇవి మాత్రం ఏం తక్కువ అయ్యాయి వీటికి అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. దీని గురించి డైరెక్ట్ యూనిట్ వాళ్ళని అడుగుదాం అనుకున్నాను. మన ముందు బాలి కేశవ ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. హాయ్ కేశవ. హాయ్, హలో ఎవ్రీవన్. స్కిన్కి మ్యాచ్ అయ్యేవి ఉంటాయి బ్యాండెడ్స్, దాంతో మేనేజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ బేసిక్లీ మనం ఈ సర్జికల్ స్టోర్స్లోకి వెళ్తే అంటే అది స్టంట్స్ కాబట్టి అది ఉంటుంది కదా, ఇది మూవింగ్ షాట్స్ అవన్నీ కదా. సో హ్యాండ్స్ పరిగెట్టనివి, ఈ క్లోజులు ఇలా కొట్టే అవన్నీ పడతాయనేసి. సో అంటే అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళు అంటే మేనేజ్ కాకుండా అంటే న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు ఏది చేసినా కూడా న్యాచురల్. ఇప్పుడు నేను మేకప్స్ కూడా ఏమి వేసుకోను అసలు, అంటే న్యాచురల్, ఏదైనా న్యాచురల్గానే ఫిక్స్ అవుతున్నారు అందరూ, డైరెక్టర్లు కానీ డిఓపీలు కానీ ఎవరైనా. సో ఏదైనా కూడా ఇప్పుడు విగ్ అయినా కూడా మేనేజ్ చేయకుండా రియల్గా చేయించుకుంటేనే అది బాగుంటుంది అనేసి అలా చెప్తున్నారు అనమాట. సో అది అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ లేకుండా న్యాచురల్గా చేస్తాను ఇవన్నీ అంటున్నావు కదా, మేకప్ వేసినా కూడా సమ్ టైమ్స్ అది తెలుస్తూ ఉండి ఆర్టిఫిషియల్ లుక్ తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చినవన్నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లుక్స్, చిన్న చిన్న వెయిటర్స్, ఇదొక ప్లస్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంచెం ఫేమ్ అయిన తర్వాత ఈ మాత్రం గుర్తింపు ఉన్న దాంట్లో నువ్వు తప్ప ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. అవునవును. సో ఇవి క్యారెక్టర్స్ అయితే నేను ఎప్పుడు కలర్ కోసం, క్యారెక్టర్ కోసం ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలి. మనకి ఏది వస్తుందో మనం అది చేసుకుని వెళ్ళిపోవడమే. సో నేను ఇలా బేసిక్గా అది ఒక లక్ అనమాట. సో అందరికీ అలాంటి ఆపర్చునిటీస్ అలాంటి. అసలు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం స్టార్టింగ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ ఆఫ్ చెప్పాలం, నేను యాక్చువల్గా స్కూలింగ్ అంతా మిషనరీ స్కూల్ అనమాట. అవును. సో నాకు అసలు సినిమాలు తెలుగు, హీరోయిన్లు తెలుగు, అసలు ప్యాషన్ అసలు ఏంటి నాదంటే ఒక గోల్, డాక్టర్ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి, ఫుట్బాల్ ప్రాక్టీస్, ఈ మూడు తప్ప ఇంకో ప్రపంచం నాకు తెలియదు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను. మరి బీటెక్ ఎందుకు చేశా? అదే చెప్తాను. మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో అందరూ అడిగేవారు నీ ఫేవరెట్ హీరో ఎవరు సార్లు అంటే, నాకు అప్పుడు ఏ హీరో హీరోయిన్లు తెలియక నాకు నేనని చెప్పుకునేవాడిని. అందరూ చూసి నవ్వేవారు, ఏంట్రా ఎంత. ఆ తర్వాత నేను 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అవుతుంది, నేను ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్కి వెళ్తున్నాను. సో డైరెక్టర్ సార్ అదే వెంకటేష్ మహాన్ నన్ను చూసి కొంచెం హైస్ అవి ప్రైడ్గా ఉన్నాయి, అంటే ఊర్లో కొంచెం ఫేమస్ టెంపుల్స్ అట్లా సాంగ్స్ అవి పాడేవాడిని, ఇలా శ్యామన్య అని, కిషోర్ అని వీళ్ళందరూ సజెస్ట్ చేశారు అనమాట. ఈ అబ్బాయి ఉన్నాడు ఇలాగా కొంచెం బ్లాక్గా ఉండి హైస్ అవి బ్రైట్గా ఉంటే తమిళ ఫేస్ కట్స్ అది అంటే, వెంటనే డైరెక్టర్ సార్ చూశారు, ఒక సాంగ్ పాడాలని అన్నారు, వాయిస్ టెస్ట్ చూశారు. సో అయిపోయిన తర్వాత నేను ఇలా సినిమా చేస్తామంటే సినిమాలు అవి నాకు ఏం తెలియవు, నేను చేయను అనేసి అప్పుడు కొంచెం తెలియదు కదా, కొంచెం గేర్ అది మనూరు కొంచెం అనేసి వెళ్ళిపోయాను. ఇలా 3-4 టైమ్స్ మా ఇంటికి వస్తున్నారు, అదే మా నాన్నమ్మ వాళ్ళని మా డాడీ వాళ్ళని అడుగుతున్నారు, ఇలా సినిమాల్లో పంపించండి అబ్బాయి చేస్తానంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి చేసుకున్నా అంటే మాకు ఇప్పుడే కావాలి అంటే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్. కొన్ని రోజులు అయితే స్కూల్ నుంచి డైరెక్ట్గా షూట్స్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఎగ్జామ్స్ నుంచి షూట్స్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో అలాగా మొత్తానికి ఎలగొకలా నన్ను తీసుకొని కేర్ ఆఫ్ కన్సెప్ట్ ఏదో యూట్యూబ్లో ఏదో షార్ట్ ఫిల్మ్ కదా ఏదో రిలీజ్ అవుతుందో అనుకున్నాను. ఆఫ్టర్ దట్ కేర్ ఆఫ్ కన్సెప్ట్ ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్ తీసుకున్నారో, రానా గారు కానీ రామనాయుడు కానీ వీళ్ళందరూ మాకు ఎంతైతే సపోర్ట్ చేశారో, సో దానివల్ల కేర్ ఆఫ్ కన్సెప్ట్ నాకు చాలా అవార్డ్స్, ఈ రోజు కూడా నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇంత గుర్తింపు ఉందంటే అది కేర్ ఆఫ్ కన్సెప్ట్ వల్లే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఎవరైనా కానీ బయట కానీ ఎక్కడ తిరిగినా కూడా కేర్ ఆఫ్ కన్సెప్ట్ అబ్బాయి. తర్వాత ఇప్పుడు సైతాన్ బాలి క్యారెక్టర్, ఇప్పుడు బాలి. నీ కంచర్పాలెంకి బాలికి చాలా మ్యాచింగ్స్ ఉన్నాయి తెలుసా, క్యారెక్టర్ పైన చూసుకున్నా కూడా. ఈవెన్ నువ్వు చెప్తున్నట్టు 10th క్లాస్ ఎగ్జామ్స్ క్రిటికల్ సిచ్యువేషన్, ఇప్పుడు ఇక్కడేమో బీటెక్ ఇది కూడా ఫైనల్ ఎగ్జామ్స్, అదే బట్ నీకు అప్పుడు చాయిస్, ఇప్పుడు 9th 8th అనుకో చాయిస్ ఉంటుంది. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అదే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనుకో, సర్లే బ్యాక్లాగ్స్ ఉంటే ఫైనల్ ఇయర్ లాస్ట్ కదా, ఫైనల్ ఇయర్లోనే రిలీవ్ అయిపోవాలి, ఫైనల్ ఇయర్లోనే షూట్స్, బ్యాక్లాగ్స్ అంటే కొంచెం అలా మేనేజ్. కానీ కేర్ ఆఫ్ కన్సెప్ట్ వాళ్ళకి నాకు మెల్బోర్న్ అవార్డ్స్ కానీ, బెస్ట్ ఫిలిం యాక్టర్స్ అవార్డ్ కానీ, చైల్డ్ యాక్ట్ చాలా అవార్డ్స్ వచ్చాయి అప్పటికి. ఇప్పుడు అదే నెక్స్ట్ అడగాలనుకుంటున్నా, ఇంత చేసావు కదా అవార్డ్స్ విషయం ఏంటి అని. అవార్డ్స్ చాలా వచ్చాయి, మొన్న సార్ మూవీకి కూడా వచ్చింది అవార్డు, ధనుష్ సార్ మూవీది కూడా. అప్పుడు కేర్ ఆఫ్ కన్సెప్ట్ నాకు మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ కానీ, జీ అవార్డ్స్ కానీ, స్టార్మా అవార్డ్స్ కానీ, బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డ్ కానీ చాలా. సైతానికి కూడా వస్తాయి. సీరియస్లీ ఇట్ వెరీ గుడ్ క్యారెక్టర్ యార్. అంటే జనాలు దాన్ని కంటెంట్ ప్రకారంగా భూతం చూస్తున్నారు తప్ప మీ తప్పులే ఉన్నాయి. యూ హ్యావ్
మీరేం ఇవ్వాల్సిందంతా అంటే బేసిక్గా మేము అంటే మనకి తెలియ ఆడియన్స్ ఏంటంటే మనము ఒక క్యారెక్టర్ అంటే మనం చేసామనుకో, ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ అనుకో, అంటే మా బేసిక్గా వేరే డైరెక్టర్ వాళ్ళు అయితే ఎమోషనల్ సీన్స్ అయితే ఫుల్గా ఆడాలి, ఆడిషన్ సీన్ అయితే గొడవ కోపం అది అని. మేము స్క్రీన్ మీద అంటే ఎపిసోడ్స్ చూసినప్పుడు అంటే మాకు ఎలా ఉందంటే నా నార్మల్ యాక్టింగ్ ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుంది, ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అంటే, బట్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి అంతే చేయాలి, నువ్వు ఎక్కువ చేయొద్దని చెప్పేవారు కాబట్టి సో అలా చేసేవాళ్ళం అనమాట. సో మాకు ఈ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి మాకే చేయమంటే ఇంకా ఇంకొంచెం బాగా చేసేవాళ్ళు మేము అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమో నాకు తెలియదు, కానీ ఈ సైతానికి అయితే మాత్రం నీకు ఈ నెక్స్ట్ ఇయర్ అవార్డ్స్ అయితే పక్కా గ్యారంటీ 100% నేను చెప్పగలను. బికాజ్ అంటే ఒక ఆర్టిస్ట్కి ఏం కావాలో అవన్నీ నువ్వు ఇచ్చేసావు దీంట్లో. అవును, చాలా మంది అంటే నాకున్న సర్కిల్, మా ఫ్రెండ్స్ కానీ ఒక కొలీగ్స్ కానీ ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా కత్తిపేటని అసలు యాక్చువల్గా కూరగాయలు కోయడానికి యూజ్ చేసుకుంటాము, ఇలా ప్యాకల్ని వాటిని కూడా చంపడానికి. మీమ్స్ కూడా ఫుల్గా నిన్న నైట్ ఎవరో 2-3 మెసేజ్ చేశారు, అన్నీ నీ క్యారెక్టర్ చాలా బాగుంది, మేము ఇన్స్పిరేషన్ అవుతున్నాము, మాకేమని అంటున్నారు. బాబు ఏంటి ఇదేంటి ఇన్స్పిరేషన్ అవుతున్నారంటే, నేను ఇప్పటివరకు కత్తిపేటని కాయగూరలు కోయడానికి వాటికి యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇలా తలకలు నరకడానికి అంటే మాకు ఏదైనా అయితే మేము కూడా ఇలాగే తయారవుతాం. అమ్మో ఎంత కత్తిపీటని స్టార్టింగ్ మన ఆమె మూవీ ఊహగారిదిలో కోట శ్రీనివాసరావు గారిని సుధా గారు లాస్ట్ కత్తిపీటతో నరికేది. అవునా? ఓకే. క్లైమాక్స్ ఏంటంటే కత్తులు నీలిల్స్ నార్మల్ గా చాలా కాలం తర్వాత నైఫ్స్ కటింగ్ బ్లేడ్స్ వాటితో చంపడం చూసాను, కానీ ఇలాగా అంటే కత్తిపేటతో చంపడం చూసాను, కానీ ఒక్కడిని కింద తొక్కి. ద రీజన్ అక్కడ ఎందుకు అది వర్కౌట్ అయిందంటే, మీరున్న మా ఫ్యామిలీ కి ఆ కత్తిపీటే అది పేదింట్లలో పూర్వాళ్ళలో అవి ఉంటాయి. అది కూడా అది తొక్కి లాగేది కదా కొంచెం, ఇంకా బ్లడ్ అల్టిమేట్. అసలు ఇంకా సీన్ నేను చేసినప్పుడు చాలా ఓకే అంటే మనం యాక్చువల్గా కత్తిపెట్టి కోసినప్పుడు ఆడి కోపం, ఆ భయం, ఆ పగ ఉంటుంది. అసలు నువ్వు కత్తిపై కోసావు, ఆఫ్టర్ ఒక మనిషి ఎలా చేస్తా చెయ్యి అంటే టప్మని లాగేసి ఆ ఎమోషనల్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చలో ఎనీవే థ్యాంక్స్ అలాట్ కేశవ. ఇంకా చెయ్యి, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ జర్నీని కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది బాలీ లవ్ స్టోరీ, బాలీ అసలు స్టోరీ. అండ్ నెక్స్ట్ దీంట్లో డిలీటెడ్ సీన్స్ ఏం లేవు, అన్నీ చెప్పేశాడు. అండ్ తర్వాత ఇంటర్వ్యూలో మరోసారి మనం కేశవతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.